హలో ఫ్రెండ్స్, ఇది చిన్న రీక్యాప్ వీడియో. ఇప్పుడు దాకా మనం సైకో సైబర్నెటిక్స్ అనే బుక్లో ఫస్ట్ చాప్టర్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో దానికి ఒక రీక్యాప్ అనమాట. సో మనం ఎన్నిసార్లు నేను ఇలానే ఉంటాను, నాకు ఇది రాదు, నా లైఫ్ ఇంతే, ఇలాంటి మాటలు ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఈ మాటలు అన్నవి మనం కాదు, మన సెల్ఫ్ ఇమేజ్ మాట్లాడుతుంది అనమాట. మరి సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటి? సెల్ఫ్ ఇమేజ్ అంటే మన గురించి మనం వేసుకున్న ఒక మెంటల్ పిక్చర్, ఒక మానసిక చిత్రం అని చెప్పొచ్చు అనమాట. అంటే మనం తెలుసుకుని వేసుకున్నది కాదనమాట. లైక్ మనకు తెలిసి మనం వేసిన పిక్చర్ కాదు ఇది. చిన్నప్పటి అనుభవాలు, ఇతరులు చెప్పిన మాటలు, మన సక్సెసెస్, మన ఫెయిల్యూర్స్, ఇవన్నీ కలిపి మనలో ఒక నేనెవరు అనే ఒక చిత్రం నిర్మించుకుంటూ ఉంటాము. ఇప్పుడు సమస్య మెయిన్ ఏంటంటే మన జీవితం మనల్ని డ్రైవ్ చేయడం లేదు. మనం ఆ వేసుకున్న ఆ చిత్రం ఏదైతే ఉందో, మన మెంటల్ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అదే మన జీవితం, లైఫ్ని లీడ్ చేసేటట్టు చేస్తుందన్నమాట. సో స్నాప్ బ్యాక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? మనము ఒక డైట్ మొదలు పెడతాము, కానీ కొన్ని రోజులు బాగా చేస్తాము, ఆ తర్వాత మళ్ళీ పాత అలవాట్లకు వెళ్ళిపోతాం. ఎందుకంటే మన సెల్ఫ్ ఇమేజ్, ఆ మెంటల్ పిక్చర్ ఏం చెప్తుంది? నాకు జంక్ ఫుడ్ అంటే ఇష్టము, నేను లావుగా ఉన్నాను, ఈ డైట్లు గట్రా నా వల్ల అవుతాయి ఏంటి, ఎలాగో 2 రోజులు చేసి మానేస్తాను, ఎప్పుడు ఇంతే కదా నేను, ఇలాంటి ఒక అది ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుందన్నమాట. సో మనం బయట మార్చాలని ఎంత ప్రయత్నించినా, మనం ఎన్ని కొత్త అలవాట్లు చేసుకున్నా, మన లోపల ఉన్న బ్లూ ప్రింట్ మనల్ని ఏం చేస్తుంది? మళ్ళీ అదే పాత స్థితికి లాగేస్తూ ఉంటుంది. అదే స్నాప్ బ్యాక్ ఎఫెక్ట్ అనమాట. మరి మన విల్ పవర్ బోల్డ్ అంత ఉంది కదా మనకి, అది ఎందుకు పని చేయట్లేదు అని అంటే, ఆ పాజిటివ్ థింకింగ్ చేయడం కాదు, ఎంత పాజిటివ్ థింకింగ్ చేసినా అది పని చేయదు. ఎందుకంటే మన పరిస్థితిని మార్చాలని చూస్తున్నాం, కానీ ఆ పరిస్థితిని సృష్టిస్తున్న ఆ సెల్ఫ్ ఇమేజ్, ఆ మెంటల్ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని మార్చట్లేదు కదా మనము. అంటే మోర్ ఓవర్ చెప్పుకోవాలంటే ఒక పాత బాటిల్లో కొత్త వైన్ పోసినట్టు అంతే. సో మనం ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఒక డాక్టర్, ప్లాస్టిక్ సర్జన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది వికారంగా ఉండో, లేకపోతే వాళ్ళ ఫేస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉని సర్జరీస్ చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఆ సర్జరీ చేసిన తర్వాత కొంతమంది వాళ్ళ ముఖం మారగానే వాళ్ళ వ్యక్తిత్వం మారిపోయేది. అంటే భయపడే వాళ్ళు కాస్త ధైర్యంగానో, లేకపోతే కొంచెం ముడుచుకుని ఉండేవాళ్ళు కాస్త అందరిలోని కలిసిపోవడం అలా. కానీ కొంతమంది మాత్రం కొత్త ముఖం పెట్టుకున్న పాత వ్యక్తిత్వంలోనే జీవిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ముఖం మారింది, కానీ వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ మారలేదు. అంటే వాళ్ళ బయట ఉన్నది ఏదో మారింది, కానీ లోపలున్న ఆ బ్లూ ప్రింట్ అన్నది మారలేదన్నమాట. సో అంటే ఆ ముఖంలో కాదు ఆ వికారం ఉన్నది. ఆ వికారం ఉన్నది ఎక్కడ? అసలు ఏ లోపం లేని వాళ్ళు కూడా నేను అందంగా లేను, నా ముక్కు ఇలా ఉంది, నా జుట్టు ఇలా ఉంది అని బాధపడుతూ ఉంటారు. ఇది ఒక ఇమాజినరీ అగ్లీనెస్ అనమాట. ఇది నిజమైన లోపం కాదు, సెల్ఫ్ ఇమేజ్లో ఉన్న లోపం. వాళ్ళు ఎలా చిత్రీకరించుకున్నారో అలాగా. ఇప్పుడు ఒక థర్మోస్టాట్ ఉందనుకోండి, ఇప్పుడు థర్మోమీటర్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఎలా మనకి టెంపరేచర్ తెలుస్తుంది? లైక్ ఒక థర్మోస్టాట్ ఉంటే ఏంటంటే టెంపరేచర్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇంట్లో. అలాగే మన సెల్ఫ్ ఇమేజ్ ఏం చేస్తుంది మన లైఫ్లో అంటే, మన సక్సెసెస్, మన ఫెయిల్యూర్స్, అంటే మన విజయాలు, మన విఫలాలు, ఇతరులు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు, మన సామర్థ్యం అన్నిటినీ కంట్రోల్ చేసి పాడేస్తుంది అనమాట. అంటే మనము మన సెల్ఫ్ ఇమేజ్కి అనుగుణంగా మాత్రమే ప్రవర్తిస్తూ ఉన్నాము. సో మన రియల్ లిమిట్కి, సెల్ఫ్ ఇమేజ్ లిమిట్కి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు మన అసలు సామర్థ్యం అనేది ఒక పెద్ద వృత్తం లాంటిది. మనం వేసుకున్న పరిమితిలో ఒక చిన్న వృత్తం, అంటే మన యాక్చువల్ లిమిట్స్ అనే ఒక పెద్ద సర్కిల్ అనుకోండి. అదే మనం వేసుకున్న పరిమితులు ఏంటంటే చిన్న సర్కిల్. ఈ రెండింటి మధ్య ఉన్న ఖాళీ ఏదైతే ఉందో అదే మనం ఉపయోగిస్తున్న పొటెన్షియల్ అనమాట. మన సెల్ఫ్ ఇమేజ్ మారినప్పుడు ఏమవుతుందంటే చిన్న వృత్తం పెద్దదైపోతుంది. సో వీ హ్యావ్ బెటర్ కేపబిలిటీస్. ఇప్పుడు క్రియేటివ్ మెకానిజం మనకి మనం ఒక కాన్సెప్ట్ అనుకున్నాం కదా, మనలోనే ఒక సక్సెస్ మెకానిజం అన్నది ఉంది అని. అంటే మన బ్రెయిన్లో ఒక ఆటోమేటిక్ మెకానిజం ఉంది. దాన్ని మనం ఏ డేటా ఇస్తే
అదే డేటాని ఫలితాలు ఇస్తుందనమాట. ఇప్పుడు చూడండి ఒక కంప్యూటర్‌లోకి మనం ఏం ఇన్‌పుట్ చేస్తే అదే కదా స్క్రీన్ మీద కనిపిస్తుంది. మనం డాంకీ అని రాస్తే డాంకీ అనే కనిపిస్తది. అంతేకానీ యూ ఆర్ బ్యూటిఫుల్ అని చెప్పదు కదా! సో, ఇఫ్ యూ వాంట్ టు సీ మనం ఒకవేళ నువ్వు బ్యూటిఫుల్‌గా ఉన్నావన్నది చూడాలని అనుకుంటే బ్యూటిఫుల్ అనే వర్డే టైప్ చేయాలి. డాంకీ అని టైప్ చేయకూడదు కదా! సో, మనం చెత్తిస్తే చెత్తని బయటకి పంపిస్తుంది. గార్బేజ్ ఇన్, గార్బేజ్ ఔట్ లాగా అనమాట. సో, మనం మన గురించి నేను పనికిరాను, నేనేమి సాధించలేను, ఇలాంటివన్నీ మనం అనుకుంటా ఉంటే ఆ మెకానిజం ఏం చేస్తుంది? ఆటోమేటిక్‌గా మనం పనికి రాకుండా, మనం ఏది సాధించకుండా మనకి ఫెయిల్యూర్స్ అన్నది ఇస్తూ ఉంటుంది. సో, మరి ఈ సెల్ఫ్ ఇమేజ్ అన్నది ఏంటండి? నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు అని ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, చిన్నప్పుడు ఎవరైనా చెప్పుండొచ్చు. నువ్వేమి చేయలేవు అనే ఆ మాట, ఆ ఇంటెన్సిటీ, ఒక అథారిటీ అండ్ రిపిటీషన్ వల్ల సెల్ఫ్ ఇమేజ్‌లో సత్యంలా స్థిరపడిపోతుందనమాట. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళైనా సరే ఆ ప్రోగ్రామింగ్ ఇంకా అలాగే పనిచేస్తూ ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనంటే, ఒక చిన్న ఏనుగు పిల్లని ఆహ్, చిన్నప్పుడైతే పెద్ద గొలుసుతో కట్టేస్తారు దాన్ని. సో, అది ఆ గొలుసుని చిన్నప్పుడు అది చాలా ట్రై చేసి ఉండుంటుంది గొలుసు తెంచుకోవడానికి. కానీ అది తెంచుకోలేదు. ఎందుకంటే ఐరన్ గొలుసులతో కట్టేసేవాళ్ళు కాబట్టి. కానీ ఇప్పుడు అదే పెద్ద పెద్ద జూల్లోను గట్ట చూడండి, ఆహ్, ఎలిఫెంట్ ఎన్‌క్లోజర్స్ ఏవైతే ఉంటాయో వేరే యానిమల్స్ లాగా మెష్ వైర్స్‌తోని అలా ఉండవు. మీరు హైదరాబాద్‌లో నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో చూసినా ఈ ఎలిఫెంట్ ఎన్‌క్లోజర్ ఏదైతే ఉంటుందో చాలా చిన్నగా ఉంటుంది. అదేంటి ఒక 2 స్తంభాలు ఏదో ఏస్తాడు, చిన్న ఫెన్సింగ్ ఉంటుందంతే. హ్యాపీగా ఆ ఏనుగు కావాలంటే ఇటు దాటేసి రావచ్చు. కానీ అది ఎందుకు రాదు? దానికి అలవాటయిపోయిందింకా. అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో ట్రై చేశానో అది నా వల్ల అవ్వలేదు. ఇంకా నా వల్ల అవ్వదు. సో, ఈ చిన్నది ఏదైతే ఉందో దాన్ని కూడా నేను దాటి రాలేను. సర్కస్‌లో కూడా అలాగే వాటికి పెద్ద ఏనుగులని ఏమి పెద్ద పెద్ద ఇనుప వాటిలో కట్టరు. చిన్న దారంతో కట్టేస్తారు. ఆ చిన్న తాడుతో కడతారు. వాటికున్న సామర్థ్యానికి ఈజీగా తెంచుకొని పోవచ్చు. కానీ అవి పోవు. ఎందుకంటే వాటి ప్రోగ్రామింగ్‌లో వాటి సెల్ఫ్ ఇమే అంత పెద్ద ఏనుగు కూడా వాటి సెల్ఫ్ ఇమేజ్‌లో ఏంటంటే, నేను ఆ దారాన్ని లేకపోతే ఆ తాడుని నేను తెంచలేను అన్నది పడిపోయింది. అందుకనే అవి వెళ్ళవన్నమాట. సేమ్ మనం కూడా అంతే. మన పొటెన్షియల్ ఎంత పెద్దదున్నా, మనం ఒక చిన్న తాడేదో మనల్ని కట్టి పాడేస్తుంది. నువ్వేం చేయలేవని చిన్నప్పుడు ఎవరో అన్న మాటో, అది అని మనం విని అదే మనం నిజమని అనుకుని దాని నుంచి మనం బయటపడలేకపోతున్నామనమాట. సో, అసలు సమస్య ఏంటి మన లైఫ్‌లో అంటే డబ్బా? లేకపోతే అవకాశాలు లేకపోవడమా? లేకపోతే ప్రతిభ లేకపోవడమా? పరిస్థితులా? అసలు ఇవేమీ కాదు. పెద్ద సమస్య మనకున్నది ఏంటంటే మన సెల్ఫ్ ఇమేజ్ మాత్రమే. మనం మన సెల్ఫ్ ఇమేజ్‌ని ఎలా బిల్డ్ చేసుకున్నాము అండ్ ఆ సెల్ఫ్ ఇమేజ్ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది. సో, మనం ముఖం మర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కూడా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికెళ్ళి నా మొహం మార్చేసేయండి సో దట్ ఐల్ బి ఎ న్యూ పర్సన్. కొత్త పర్సన్ లాగా నేను బిహేవ్ చేస్తాను అనడం కాదు. మార్చుకోవాల్సింది ఏంటి? మన సెల్ఫ్ ఇమేజ్ మార్చుకోవాలి. మరి సెల్ఫ్ ఇమేజ్ సరిగా ఉన్నప్పుడు మనం మనలా ఉండగలుగుతాము. సిగ్గుపడము, లేకపోతే సహజంగా విజయవంతంగా ఉంటాం. అంటే సక్సెసెస్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ ఇఫ్ ఒకవేళ ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా మన లైఫ్ చాలా ఈజీగా అనిపిస్తుందనమాట. ఒకప్పుడు ఎంత డిఫికల్ట్‌గా అనిపించింది కూడా సెల్ఫ్ ఇమేజ్‌ని మనం ఫిక్స్ చేసుకోగలిగితే చాలా ఈజీగా, చాలా సులభంగా మన లైఫ్ అన్నది వెళ్ళిపోతూ ఉంటుంది. సో, మన జీవితాన్ని మార్చుకోవాలని చూడడం కాదు, మన జీవితాన్ని మార్చే కీ ఏదైతే ఉందో, మనలో ఉన్న ఆ కీ సెల్ఫ్ ఇమేజ్ అనే కీ దాన్ని మార్చడంలో కృషి చేయడం మేలనమాట. ఒకవేళ దాన్ని మార్చగలిగితే మీరు మీ జీవితాన్ని ఒక కొత్త స్క్రిప్ట్ రాయగలుగుతారు. సో, ఈ రీక్యాప్ వీడియోని మీరు వీలైనంత ఎక్కువ సార్లు వినండి. సో దాట్ మీకు ఇవే మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్. మనం దేని వల్ల కంట్రోల్ అవుతుంది? మన సెల్ఫ్ ఇమేజ్ వల్ల. మనకున్న ఆటోమేటిక్ మెకానిజం సిస్టమ్ ఏంటి? ఏదిస్తే అది మనకు బయటకిస్తుంది. అండ్ మన థింకింగ్ ప్యాటర్న్స్, మనం గుడ్ థింకింగ్ చేస్తున్నామా, బ్యాడ్ థింకింగ్ చేస్తున్నామా అన్నది ఎప్పటికప్పుడు ఎల్లప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ గుడ్ థింకింగ్ అండ్ బ్యాడ్ థింకింగే మన సెల్ఫ్ ఇమేజ్‌ని మళ్ళీ డెవలప్ చేస్తూ ఉంటుంది. ఒకసారి మీరు ఏదన్నా డర్టీగా ఉంది, దాన్ని నీట్‌గా కడిగేసిన తర్వాత దాన్ని అలాగే మెయింటైన్ చేయకపోతే మళ్ళీ అశుభ్రంగా తయారవుతుంది కదా! ఇది కూడా అంతే.
ఎప్పుడూ కూడా ఫస్ట్ మీరు సెల్ఫ్ ఇమేజ్ ఇప్పుడు మీరు ఏంటి అన్నది తెలుసుకోండి. మీ సెల్ఫ్ ఇమేజ్ ఏంటి? నా బ్లూ ప్రింట్ ఏంటి అన్నది తెలుసుకోండి. ఆ బ్లూ ప్రింట్‌ని ఎలా బద్దలు కొట్టాలి? ఎలా చేంజ్ చేయాలి? అన్నది మీరు తెలుసుకోండి. మనకున్న ఆటోమేటిక్ మెకానిజం ద్వారా ఓహ్! నేను ఇది ఇస్తున్నాను కాబట్టి ఇలా అవుతుంది. నెక్స్ట్ టైమ్ నుంచి నాకు ఇది కావాలి కాబట్టి నేను ఇది ఇస్తాను. అవుట్‌కమ్ నుంచి వెనక్కి రండి. మీకు నేను ఏం థాట్స్ చేయాలో తెలీదు మేడం, నాకు పాజిటివ్ చేయాలా, పాజిటివ్ అంటే ఏంటి అన్నది తెలీదు అని అంటే ఫైన్, వదిలేసేయండి అక్కడికి. మీరు పాజిటివ్ థాట్ చేయక్కర్లేదు, నెగెటివ్ థాట్ చేయక్కర్లేదు. నేనేంటి, నాకేం కావాలి ఈరోజు, నాకు ఇది కావాలి, నేను బ్యూటిఫుల్‌గా ఉన్నాను అన్నది కావాలంటే అప్పుడు ఓకే. నేను బ్యూటిఫుల్‌గా ఉన్నాను అన్న థాట్ చేయండి అంతే. ఇట్ డజంట్ హ్యావ్ టు బి పాజిటివ్, నెగెటివ్ అక్కడ. ఈ వీడియోని ఎంత వీలైతే అంత మీరు డౌన్లోడ్ చేసుకునో లేకపోతే ఎప్పుడు మీ దగ్గర మీరు మర్చిపోయినప్పుడల్లా వచ్చి వింటూ ఉండండి. ఎందుకంటే సెల్ఫ్ ఇమేజ్ అనేది ఎంత కీలకమైన రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో అన్నది మనకి ఎప్పుడూ గుర్తుంటే మనం ఆ సెల్ఫ్ ఇమేజ్ని కాపాడుకోవడానికి మళ్ళీ దాన్ని లైక్ మన కంట్రోల్లో ఉంచుకునేటట్టుగా మనకి వీలవుతుంది. లేదు అనంటే కొన్ని రోజులకి కాన్సెప్ట్స్ మర్చిపోతాము. మనకి నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు మనం ఏదో ఒకటి ఆలోచించుకుని, ఏదో ఒకటి మనము నిజమని అనుకుని, ఇంకొక బలమైన సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని, ఆ తర్వాత లైఫ్‌ని కూడా అలాగే క్రియేట్ చేసుకొని మళ్ళీ బాధలు పడుతూ ఉంటాము. సో, ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ ఇమేజ్ మార్చగలిగితే మీరు మీ జీవితాన్ని కొత్త స్క్రిప్ట్ తయారు చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ రీక్రియేట్ యువర్ లైఫ్. సో, ఇదే స్టేట్మెంట్‌తో I'm taking a leave, and keep practicing on your self, friends. Thank you.